దేవుడు ఒక పెద్ద అబద్ధమని చాలామంది అంటుంటారు. నేను వారిని ఒకటే అడుగుతాను. నీ జీవితంలో నిజమేమిటి? నిన్ను ప్రేమిస్తానని చెప్పిన వారు మారిపోలేదా? శాశ్వతం అనుకున్న శరీరం వృద్ధాప్యంలో కూలిపోలేదా? నీ డబ్బు, నీ పేరు, నీ బలం ఇవన్నీ ఒకరోజు మట్టిలో కలిసిపోవా? అయితే మారిపోయేదాన్ని నిజమంటావు, మారని దాన్ని అబద్ధమంటావు. ఇదే మనిషి విచిత్రం. దేవుడు అంటే ఆకాశంలో కూర్చొని కోరికలు తీర్చే వ్యక్తి కాదు. దేవుడు అంటే నీ శ్వాస వెనుక ఉన్న నిశ్శబ్దం, నీ హృదయం వెనుక ఉన్న చైతన్యం, నీ కన్నీటి వెనుక ఉన్న సాక్షి. నువ్వు నిద్రలో ఉన్నప్పుడు కూడా గుండె కొట్టుకునేలా చేస్తున్న శక్తి ఎవరు? నీ ఇష్టం లేకపోయినా కాలం నిన్ను ముందుకు నడిపిస్తున్నది ఎవరు? మరణం ముందు రాజుని బిచ్చగాడిని ఒకేలా నిలబెడుతున్న నియమం ఎవరిది? అదే దైవం. దేవుడిని విగ్రహంతో కొలిచేవాడు తప్పక నాస్తికుడవుతాడు. ఎందుకంటే రాయి మాట్లాడదు, కానీ జీవితాన్ని లోపలి నుండి గమనించిన వాడు మాత్రం మౌనంగా భక్తుడవుతాడు. వేదాలు దేవుడు ఉన్నాడు అని బలవంతం చేయలేదు, తత్వమసి అని చెప్పాయి. ఆ పరమసత్యమే నీవు అని తెలిపాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఆలయం చూపించలేదు, అతని అజ్ఞానాన్ని మాత్రమే ఛేదించాడు. అసలు సమస్య దేవుడు ఉన్నాడా లేదా కాదు, మనిషి తను తెలుసుకున్నాడా లేదా అన్నదే ముఖ్యం. ఎవరైనా దేవుడు అబద్ధం అంటే సరే, కానీ నీ కోపం నిజమా? నీ కామం నిజమా? నీ అహంకారం నిజమా? నీ భయం నిజమా? అవి నిన్ను ప్రతిరోజు కాల్చుతున్నప్పుడు వాటిని ప్రశ్నించని మనిషి దేవుణ్ణే ప్రశ్నిస్తాడు. అజ్ఞానానికి దేవుడు ఒక జోక్, వ్యాపారికి దేవుడు ఒక వ్యాపారం, భయపడిన వాడికి దేవుడు ఒక రక్షణ. కానీ నిజమైన సాధకుడికి దేవుడు ఒక అనుభవం. ఆ అనుభవం మాటల్లో రాదు, మౌనంలో మాత్రమే వస్తుంది. శ్మశానంలో శవం పక్కన నిలబడి చూసేవాడికి తెలుస్తుంది, ఇక్కడ చివరికి నిలిచేది పేరు కాదు, మతం కాదు, వాదం కాదు, ఒక్క నిశ్శబ్ద సత్యం మాత్రమే. ఆ సత్యాన్ని కొందరు దేవుడు అంటారు, మరికొందరు శూన్యం అంటారు, ఇంకొందరు చైతన్యం అంటారు. పేర్లు అనేకం, పేర్లు మారుతాయి, సత్యం మారదు. నీకు ఇంకా మరింత విపులంగా చెప్పే ప్రయత్నం చేస్తా. దేవుడు ఒక అబద్ధం అని చెప్పిన వారు ఈ కాలంలో చాలామంది ఉన్నారు. వారిని చూసి కోప్పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు తిరస్కరిస్తున్న దేవుడు నిజంగా దేవుడు కాదు. మనుషులు సృష్టించిన భయాల రూపంలో మాత్రమే ఉన్న వాటిని. ఆకాశంలో కూర్చొని కోరికలు తీర్చే వ్యక్తిని దేవుడు అనుకుంటే అలాంటి దేవుణ్ణి తిరస్కరించడం తప్పు కాదు. కానీ సనాతన ధర్మం చెప్పిన బ్రహ్మతత్వం అర్థమైతే దేవుడు లేడు అనే మాట కూడా కూలిపోతుంది. వేదాలు ఎక్కడ నమ్ము లేకపోతే శాపం అని చెప్పలేదు, అవి ప్రశ్నించమన్నాయి, విచారించమన్నాయి, అనుభవించమన్నాయి. ఋగ్వేదంలో నాసదీయ సూక్తం ఎంత గొప్పదో చూడండి. ఈ సృష్టి ఎలా పుట్టిందో దేవతలకు కూడా తెలియకపోవచ్చు అని చెప్పింది. ఇంత ధైర్యంగా ప్రశ్నించిన సాంప్రదాయం ప్రపంచంలో చాలా అరుదు. అంటే సనాతన ధర్మం మూఢనమ్మకానికి పేరు కాదు, అది అన్వేషణకు పేరు. ఉపనిషత్తులు మరింత లోతుగా వెళ్ళాయి. తత్వమసి అన్నారు, అంటే నువ్వే ఆ పరమ సత్యమని. తర్వాత అహం బ్రహ్మోస్మి అన్నారు, అంటే దేవుడు బయట కూర్చోలేదు, నీ చైతన్యమే ఆ బ్రహ్మమని. అయితే ప్రశ్న వస్తుంది మనకేమనంటే, దేవుడు ఉంటే బాధలెందుకు? ఈ ప్రశ్నకు భగవద్గీత సమాధానం ఇచ్చింది. శ్రీకృష్ణుడు అర్జునుని బాధను వెంటనే తొలగించలేదు, అతని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించాడు. మనిషి శరీరాన్నే తను అనుకుంటున్నాడు, అందుకే మరణం భయం అవుతుంది. ఆత్మను తెలుసుకున్న వాడికి జీవితం కూడా ఒక ప్రయాణం మాత్రమే. అష్టావక్ర గీత ఇంకా ఘోరమైన సత్యం చెప్తుంది. ఆ సత్యం ఏంటంటే, అష్టావక్రుడు రాజు జనకునితో నీవు శరీరం కాదు, నువ్వు సాక్షి చైతన్యం అని చెప్పాడు. అక్కడ పూజలు లేవు, అక్కడ స్వర్గ నరక భయాలు లేవు, అక్కడ ఒకే ఒక సత్యం ఉంది, నేను అంటుకోని చైతన్యం అని. అదే నిజమైన ఆధ్యాత్మికత అని చెప్పాడు. రామాయణంలో కూడా శ్రీరాముడు దేవుడిగా కాకుండా ధర్మానికి ప్రతీకగా చూడబడ్డాడు. రాముడు అడవికి వెళ్ళినప్పుడు ప్రకృతి ఏడవలేదు, కానీ అయోధ్య ప్రజలు ఏడ్చారు, ఎందుకంటే ధర్మం వెళ్ళిపోతే సమాజం చీకటిలో పడిపోతుంది. రామాయణం దేవుడి కథ కాదు, మనిషి ఎలా జీవించాలో చెప్పిన అద్దం. మహాభారతంలో దుర్యోధనుడు కూడా దేవుణ్ణి తెలుసుకున్నవాడే. అతను ఇలా అన్నాడు, ధర్మం తెలుసు కానీ చెయ్యలేను. ఇదే మనిషి విషాదం. జ్ఞానం లేకపోవడం కాదు సమస్య, అహంకారం విడలేకపోవడమే సమస్య. ఈరోజు చాలామంది సైన్స్ ప్రూవ్స్ గాడ్ ఈజ్ ఫాల్స్ అంటున్నారు, కానీ శాస్త్రం, సైన్స్ ఏం చేస్తుంది? ప్రకృతి నియమాలను కనుగొంటుంది. ఆ నియమాల వెనుక ఉన్న క్రమబద్ధతను ఎవరు ఉంచారు, ఇది కనుక్కోలేదు. సూర్యుడు ఒక సెకండ్ ఆలస్యంగా ఉదయిస్తే జీవితం కూలిపోతుంది.
గుండె ఒక్క నిమిషం ఆగితే నీ అహంకారం అంతమవుతుంది. ఈ విశ్వం యాదృచ్ఛికం మాత్రమే. అయితే ఈ అంతటి గణక క్రమబద్ధత ఎందుకు? ఈ చైతన్యం ఎందుకు? ఈ ప్రేమ, ఈ కళ, ఈ ధ్యానం ఎందుకు? సనాతన ధర్మం చెప్పింది. సనాతన ధర్మం చెప్పిన దేవుడు వ్యక్తి కాదు. ఇది ఒక సత్యం, ఒక చైతన్యం, ఒక అనంత నిశ్శబ్దం. శ్మశానానికి వెళ్ళి చూడండి. అక్కడ నాస్తికుడి శవం కూడా కాలిపోతుంది, ఆస్తికుడి శవం కూడా కాలిపోతుంది. మిగిలేది బూడిద మాత్రమే. ఆ బూడిద ముందు నిలబడి ప్రశ్నించు, నేను ఎవరు అని. ఈ ప్రశ్నకు లోపల నుండి వచ్చిన మౌన సమాధానమే దేవుడు. అందుకే ఋషులు ఆలయాల కంటే ఎక్కువగా మౌనాన్ని గొప్పగా చూశారు. పూజల కంటే ఎక్కువగా ఆత్మ విచారణను చెప్పారు. భయంతో కాదు, జ్ఞానంతో బతకమన్నారు. దేవుణ్ణి నమ్మమని నేను చెప్పను, కానీ నీ అహంకారాన్ని, నీ భయాన్ని, నీ అసత్యాన్ని విచారించమని మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు అనే పదం కూలిపోవచ్చు, కానీ సత్యం ఎప్పటికీ కూలదు.